అజిత్ టాపిక్ వద్దాం. రెమ్యునరేషన్ టెక్నీషియన్లకు ఇప్పించే విషయంలో అజిత్ ఇన్స్పిరేషన్ ఎలా? అది 7 Acresలో నేను వేరే షూటింగ్లో ఉంటే పక్క షూటింగ్లో అజిత్ ఉన్నాడు. అంటే నేను అక్కడ విన్నాను టాపిక్ ఏంటంటే డ్రైవర్లు ప్రొడక్షన్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇలాగే చాలా రోజుల నుంచి ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదు, కష్టంగా ఉంది, షూటింగ్కి రాలేకపోతున్నాం, జేబులో డబ్బులు పెట్టుకుంటున్నాం, ఇదేదంటే అందరూ కలిసి లేదు లాభం లేదు అజిత్ గారి దగ్గరికి వెళ్దాం, ఆయన అయితే ఏమైనా ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతారు అని చెప్పి అజిత్ దగ్గరికి వెళ్ళారంట మేకపురంలోకి. వెళ్తే సార్ ఇలా అయింది సార్, మాకు రోజు కష్టం అవుతుంది సార్, ఫుడ్ తీసుకురావడానికి కష్టం అవుతుంది, డీజిల్కి కార్లు డీజిల్కి కష్టం అవుతుంది, ఇది అదే అన్నీ చెప్పారంట అజిత్కి. చెప్తే అది మీ ప్రాబ్లం, నేనేం చేయగలను అన్నాడంట. నేను నాకు సంబంధం ఏంటి, మీరు వచ్చి నన్ను అడుగుతారు, మీరు ప్రొడ్యూసర్ గారిని కదా అడగాలి, నేనేం చేయగలను, నేనేం చేయలేను, మీరు దయచేసి మీ ప్రాబ్లం మీరు చూసుకోండి అని చెప్పి పంపించేశారు. వీళ్ళకి షాక్. అజిత్ గారు అందరికీ హెల్ప్ చేసే వ్యక్తి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు కదా, అలాంటిది ఎందుకు ఈయన అసలు ఏం స్పందించలేదు అని చాలా షాక్ అయిపోయారంట అందరూ. అయిపోయి సర్లే మన కర్మ అనుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కో డైరెక్టర్ గారు ఎవరో షార్ట్కి రమ్మని అజిత్ గారిని పిలవడానికి వెళ్తే ఆయన మేకపురంలో లేడంట. అదేంటి లేరేంటి అని అంటే హోటల్కి వెళ్ళిపోయారంట. హోటల్కి వెళ్ళిపోయారని ప్రొడక్షన్ మేనేజర్లు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, సార్ వెయిట్ చేస్తున్నారు అంటే, లేదు వాళ్ళందరూ క్లియర్ చేయండి, చాలా రోజుల నుంచి వాళ్ళు పెండింగ్ ఉన్నాయంట, వాళ్ళందరూ మీరు క్లియర్ చేయండి, లేకపోతే నన్ను చేయమని చెప్పండి, నేను చేస్తాను, తర్వాత నాకు సెటిల్ చేయండి, ఏదో ఒకటి చేద్దాం, అయిన తర్వాతే షూటింగ్ చేద్దాం అని అజిత్ చెప్పాడు. ఈ విషయం తెలిసింది యూనిట్ మొత్తం టెక్నీషియన్స్ అందరికీ. ఓకే, మన దగ్గర ఏమో మీరు నా ప్రాబ్లం కాదు కదా, మీరే చూసుకోవాలి కదా అని చెప్పి టక్కని ఆయన వెళ్ళిపోయారు. అంటే అసలు ఎలాంటి వ్యక్తి ఆయన అని చెప్పి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బికాజ్ నాకు అజిత్ నాకు ఫస్ట్ ప్రేమ పుస్తకం నుంచి మంచి ఫ్రెండ్. సో విని చాలా దట్ ఈస్ తల అనుకుంటా అజిత్ అనుకుంటా. అంటే అక్కడ చెప్పకపోవడంలో రీజన్ ఏంటి? ఎక్కడ క్యారవాన్లో చెప్పకపోవడానికి? అదే మేకప్ రూమ్లో అది ఆయన స్టైల్. ప్రొడ్యూసర్ని తక్కువ చేయడం ఇష్టం లేదేమో. ఏమో మేబీ అది కూడా అవ్వచ్చు. అక్కడికక్కడ పిలిచి ఆయన ముందర అడిగి ఇబ్బంది పెట్టేటుంటుంది కదా, మేబీ అది కూడా అవ్వచ్చు. అందుకనే వెళ్ళిపోయి నాకు తెలియదు, నాకు సంబంధం లేదని చెప్పి ఆయనే మీద వేసుకుని మొత్తం అందరికీ క్లియర్ చేయించారంట. రెడ్ అనే షూటింగ్. ఓ రెడ్డా, ఓకే. ఈ క్యారెక్టర్ మీ ఇంట్లో అయితే తెలుసు కదా, వైఫ్కి ఈ క్యారెక్టర్ ఇలా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు, ఇలా తగోలు పరిష్కారం చేస్తుంటాడు, ఇలాంటి క్యారెక్టర్ అని తెలుసు కదా, ఎప్పుడన్నా రెస్ట్రిక్ట్ చేస్తుంటుందా తను? అంటే ఎందుకు మనకి ఇవన్నీ అని? లేదు, తను అంతే. అవునా? ఓకే. తప్పుంటే మాట్లాడాలి అనే తత్వమే, అడగాలి, నువ్వు ఎందుకు అడగవు అంటూ. ఇప్పుడు మేము జనరల్గా ఎక్కడికైనా మేము బయటికి వెళ్ళేటప్పుడు ఎవడో టక్కన వచ్చి తగిలిచ్చాడు, సపోజ్ ఏ బైక్ కూడా ఎవడో ఇలా వచ్చి తగిలిచ్చాడు బండికి, మ్యాక్సిమం ఏమంటాం, రాయ్ అంటాం, ఏదో ఆపు, వాడిని చేయి పట్టుకో, వాడిని ఆపు, అలా ఎలా తగిలిస్తాడు వాడు, నువ్వు అలా వదిలేస్తావు ఏంటి అంటుంది. వెరీ గుడ్. అంతేగాని మనకి ఎందుకు వచ్చిన గొడవ, మన పని మనం చూసుకోవచ్చు కదా సైలెంట్గా, ఆ టైప్ కాదు. పట్టుకో, వాడిని పట్టుకో, అలా ఎందుకు వదిలేస్తావు, నేనైతేనా అంటు. ఓకే. ఇది అంటే ఇంతకుముందు అజిత్ టాపిక్ వచ్చింది కాబట్టి అజిత్ తోటి రిలేషన్, మంచి రిలేషన్ అని విన్నాను. అజిత్ సమీర్కి ఆల్మోస్ట్ క్లోజ్, ఫస్ట్ సినిమా చేశారు కాబట్టి. ఎందుకంటే ఆ రిలేషన్ని ఎందుకు సమీర్ వాడుకోడు అంటే, మనం అంటే నామోషి అడగడానికి, అంటే మనం ఇక్కడికి వచ్చింది క్యారెక్టర్స్ చేయడానికి కదా, క్యారెక్టర్స్ అడుక్కోవడం మీన్స్ అడుక్కోవాలి, తప్పదు కదా, తప్పేం లేదు కదా దాంట్లో నామోషియా సమీర్కి? లేదు, నామోషి కాదు, నా తత్వం కాదు అది. నేను ఇందాక అదే చెప్పాను, నాకున్న డ్రాబ్యాక్ అదొకటే. ఓకే, నేను అడగను, నేను అడగలేను, మేబీ నాకు ఎందుకో తెలియదు. నేను జనరలీ నాకు అడగాలనిపించదు. అంటే ఇప్పుడు అజిత్ అంటే పోనీ తమిళనాడులో ఉన్నారు, ఆయన తమిళ్ హీరో, పోనీ వదిలేద్దాం. నాకు ఇక్కడ బాగా క్లోజ్ తారక్, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ బాగా క్లోజ్. ఆయన అంటే ఫస్ట్ ఫిలిం నుంచి ఆయనతోటి ట్రావెల్ అవుతూ వస్తున్నాం, వాళ్ళ ఇంట్లో కూర్చుంటాం, అందరం కలుస్తాం, సరదాగా మాట్లాడుకుంటాం, వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాం. అయినా కానీ ఏ రోజు నేను తారక్ నాకు ఒక మంచి
నేను ఏవో చేస్తూనే ఉన్నాను కానీ నాకు ఒక బ్రేక్ వచ్చేది ఏదైనా చేయవా అని ఎప్పుడు అడగలేదు. నేను చెప్తున్నా కదా నాకు నచ్చదు అది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొఫెషన్ అని నా ఫీలింగ్. ఓకే, అంటే ఫ్రెండ్షిప్ని ప్రొఫెషన్కి వాడుకోవాలి అంటే అని. ఇక్కడ ఏమవుద్దంటే వాడుకోవడం అని కాదు, ఒక సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఎంత ఇవాళ రాత్రి కూర్చొని తాగి ఉన్నా కూడా గుర్తుండకపోవచ్చు, ఎల్లుండి గుర్తుండకపోవచ్చు, అరే సమీర్ అనేవాడు ఉన్నాడు అన్నది విషయం మర్చిపోవచ్చు. కరెక్టే, వాళ్ళు బిజీలో ఉంటారు. అట్లీస్ట్ గుర్తు రిమైండర్ అంట రిమైండ్ చేయాలి అన్నా సరే అడగాలిగా, నాకేమైనా చూడవని అడగాలి. ఏం టెర్మినాలజీ వాడతాను, ఓకే, నాకు అది రాదు. నేను అది ఎప్పుడు ఈ రోజుకి నా డ్రాబ్యాక్ అదే. నాకు అందరు డైరెక్టర్లతో వర్క్ చేశాను, అందరు హీరోలతో వర్క్ చేశాను. జనరల్గా ఏంటంటే ఒక పిఆర్ మెయింటైన్ చేయాలి. ఏది ఈ సినిమా అయిపోయిందా, అయిపోయింది అని కాదు, ఎప్పుడో ఒకసారి ఒక కాంటాక్ట్ చేయాలో, లేకపోతే హలో అనాలో, లేకపోతే అది నాకేదో వెంబడించినట్టు ఎగ్జాక్ట్లీ అలా ఉంటుంది. ఇప్పుడు తారక్ ఎంత క్లోజ్ అయినా కానీ వన్స్ తనకి మ్యారేజ్ అయిన తర్వాత తన స్పేస్ తనకు వదలాలి కదా. ఇప్పుడు తారక్ ఇంట్లో ఉన్నాం అనుకోండి, తారక్ ఇంట్లో ఉంటే నాకు ఆయన తారక్, లొకేషన్కి వచ్చేస్తే బాబు అంతే, నేను అలాగే పిలుస్తాను. ఎందుకంటే యూ షుడ్ నాట్ క్యారీ ఇట్ టు ద లొకేషన్ అండ్ స్పేస్ వాళ్ళకి ఇచ్చేయాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీఈస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ అండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. అది నాకు ఖచ్చితంగా ఎవరికైనా అదే చెప్తా. ఫ్రెండ్షిప్ వేరు, ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఎలాగా ఉంటుంది. ప్రొఫెషనల్కి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బీ ప్రొఫెషనల్ అంతే. ఎగ్జాక్ట్. అంటే నాకు అంటే ఈ అజిత్ టాపిక్ ఇంకోటి ఉంది, ఈ జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ వచ్చింది కాబట్టి నాకు తెలిసిన రూమరా నిజమో తెలియదు, నాకు ఇద్దరికి ఎక్కడో చెడింది, చాలా గ్యాప్ వచ్చింది ఇద్దరికి అని విన్నాను. నిజమా? గ్యాప్ ఇప్పుడు అదే చెప్పాను కదా, తన మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత తారక్ ఎక్కడున్నావు, ఇంట్లో ఉన్నావా, రావచ్చా, కలవచ్చా అని ఎలా అడుగుతాం. తను పిలిచాడు అనుకోండి, అది వేరే విషయం. తను అలాగే పిలిచేవాడు. ఇప్పుడు కొడుకు పుట్టిన తర్వాత అలా స్లోగా ఏంటంటే యూ హ్యావ్ టు గివ్ హిమ్ హిజ్ ఓన్ లైఫ్ అండ్ స్పేస్ కదా. నాకు అలాగే దానివల్లే ఫ్యామిలీ ఇంకా పిల్లలు వాళ్ళకి వాళ్ళ ఎట్లా మేనేజ్ చేస్తావు సార్ మీరు? నాకు అంటే కాదు, ఇప్పుడు రామ్ చరణ్ క్లోజ్ అంటావు, ఎన్టీఆర్ క్లోజ్ అంటావు, అంటే ఇద్దరు అంటే వాళ్ళిద్దరు ఎంత క్లోజ్ అనేది పక్కన పెడితే బయట ఫ్యాన్స్ అన్నది విపరీతంగా ఒకరు కొట్టుకుంటారు కదా, ఆ కాంపౌండ్ వేరు ఈ కాంపౌండ్ వేరు. అవును, ఇద్దరిని ఎలా మేనేజ్ చేస్తావు? నా ఏం లేదు, నేను ఇప్పుడు నా గురించి తెలిసిన వాళ్ళు అయితే ఎటువంటి మనసులో ఏది పెట్టుకోరు. ఆబ్వియస్లీ నా గురించి నేను తారక్ని కలిసి వస్తున్నాను, నేను తారక్ని కలిసి డైరెక్ట్గా చరణ్ దగ్గరికి వెళ్ళి కలవచ్చు మేబీ, లేకపోతే నిన్న తారక్ సినిమా చేసి నెక్స్ట్ డే రామ్ చరణ్ సినిమా చేయొచ్చు. సో వాట్ అంటే హౌ యు ఆర్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ ఏమి లేక నాకు తెలిసి అయితే ఏం కనిపించలేదు 1% కూడా ఎప్పుడు. నేను అలాగే బాలకృష్ణ గారి సినిమా చేస్తాను, చిరంజీవి గారి సినిమా చేస్తాను, నథింగ్. ఉన్నదల్లా ఫ్యాన్స్ తప్ప వాళ్ళ ఫ్యాన్స్లో కూడా ఎవరో కొంతమంది, మొత్తం అందరూ కాదు. ఎందుకు అని ఆ ఫైట్ ఒకటి ఉంటే అదో థ్రిల్ ఉంటుందని. అదే అండ్ ఓకే, అజిత్ ఆ సినిమా టాపిక్ వస్తే ప్రేమ పుస్తకం అనే సినిమా ఫస్ట్ చేశారు కదా, గొల్లపూడి మారుతిరావు గారి అబ్బాయి డైరెక్టర్. ఆ రోజు ఆయన చనిపోయిన రోజు డైరెక్టర్ ఆ సముద్రము అప్పుడు అలలు కొట్టుకొని వెళ్ళిపోయి చనిపోయారు కదా, ఆ షాట్లో నువ్వు ఉన్నావు నాకు తెలిసి కదా. షాట్లో కాదు, స్పాట్లో ఉన్నావు. అది ఎలా జరిగింది ఒకసారి మనకు చిన్న మెమరీ లాగా. అది ఏంటంటే ఇప్పుడు అమ్మాయి కంచన్ అనుకుంటా, అమ్మాయి హీరోయిన్ కంచన్, అజిత్, వీళ్ళిద్దరికి షార్ట్ చెప్తున్నారు. ఒక రాక్ మీద, ఒక రామకృష్ణ బీచ్కి కొంచెం దూరంలో ఒక రాక్ మీద వాళ్ళిద్దరిది షాట్ ఉంది, ఇద్దరు చేతులు పట్టుకుని ఈ షాట్ ఉంది. అది డైరెక్టర్ గారు ఎనాక్ట్ చేసి చూపిస్తున్నారు. ఆయన ఆ రాక్ మీద నించుని పొజిషన్స్ చెప్తున్నారు. అప్పటికి 2 times వచ్చింది, వేవ్ కొట్టిన తర్వాత అందరూ వచ్చేయమన్నారు, అక్కడ వద్దు సార్ అన్నారు, అరుస్తున్నారు, కెమెరామెన్ గారు వాళ్ళు కూడా చెప్తున్నారు. అయినా సరే ఆయనకి ఆ వేవ్ కావాలి, వాళ్ళిద్దరు నించుని ఉన్నప్పుడు ఆ వేవ్ ఇలా క్లోజ్ అవ్వడం అనేది కావాలి. ఆ షాట్ అందుకే అక్కడ పెట్టారు. 2 సార్లు వచ్చింది, ఆ వేవ్ వచ్చింది, బాగానే ఉంది, ఫైన్. 3rd time వచ్చింది, ఆయన లేరు. ఆ వేవ్ ఇలా క్లోజ్ అయిన తర్వాత వాటర్ వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతే లేరు ఆయన. వీళ్ళున్నారు ఎవరు? వీళ్ళు చూస్తున్నారు ఇక్కడ నుంచి, చూడడమే వాళ్ళు చూస్తున్నారు, తర్వాత పొజిషన్కి వెళ్ళాలి. ఓకే, ఆయన అంటే టైం అంటారు కదా మరి, అంతే. వచ్చింది టక్కని కొట్టిన తర్వాత ఆయన చనిపోవడానికి రీజను అలలు లాక్కెళ్ళిపోవడం కాదు,
రాక్ మీద తల పడి మెయిన్, ఓకే ఓకే. ఎందుకంటే ఇంజరీ అది ఇంకా బాడీ వెళ్ళిపోయింది. అందరు వెతికారు, చాలాసేపు వెతికారు. ఒక 1 అవర్ తర్వాత ఇప్పుడు కొంత దూరంలో మళ్ళీ బయటకు వచ్చేసి. మారుతిరావు గారు అయితే అసలు షాటర్ అయిపోయారు కంప్లీట్లీ. లేరు లొకేషన్లో, అక్కడ లేరు, స్పాట్లో లేరు. తర్వాత తెలిసింది అది టోటల్గా ఆయన పాపం అప్పటికి ఏజ్డ్ పర్సన్ కదా, బాగా షాటర్ అయిపోయారు. అజిత్కి అయితే ఇదేంట్రా బాబు, నా ఫస్ట్ ఫిల్ము ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందని తను చాలా ఇదైపోయాడు. ఇంకా రమాకాంత్ గారు కెమెరామ్యాన్ అనుకుంటా, నవకాంత్ గారు, ఆయన అసలు మిగిలిన వాళ్ళందరూ 3 months 4 months ఆపేశారు. గొల్లపూడి శ్రీనివాస్ గారికి డ్రీమ్ ప్రాజెక్ట్ అది, అందుకని మారుతిరావు గారు ఇంకా మీద వేసుకుని అప్పటికి షూటింగ్ స్టార్ట్ చేశాక 2 షాట్లు తీయడం, మళ్ళీ మారుతిరావు గారు ఏడవడం, ప్యాకప్ చెప్పి వెళ్ళిపోవడం, అలా కంప్లీట్ చేశారు. ఆ సినిమా మంచి సినిమా అయ్యేది, చాలా మంచి సినిమా అయ్యేది, తొలి ప్రేమ టైప్ సినిమా అయ్యేది. అంత మంచి స్టోరీ. మరి ఆయన హ్యాండ్లింగ్ వేరేగా ఉండొచ్చు, అంతే కదా, ఈ వేరేగా ఉండు, జనరేషన్ వేరే. అందుకని